ఈ వీడియోలో రేర్గా యూజ్ చేసే కొన్ని బుక్స్ ఉంటాయి, డిక్షనరీ అలాంటివి. వాటికి కవర్ ఇలా స్టిచ్ చేసి పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం గ్రీన్ కలర్, రెడ్ కలర్ బేబీ బుక్ 3mm నీడిల్ యూజ్ చేశాను. సేమ్ కలర్ చిప్ తీసుకున్నాను. స్టార్టింగ్ గ్రీన్ కలర్ రోల్ తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్ 2 3 4 5 6 65 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి లాస్ట్ చైన్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని టూ చైన్స్ ఈ గ్యాప్ రండి. హాఫ్ డబుల్ క్రోషెట్, 1 చైన్ సేమ్ ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. ఇక్కడ సింగిల్ క్రోషెట్ తీసుకున్నాము, ఇది స్కిప్ చేసుకోవాలి. ఈ గ్యాప్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. సింగిల్ క్రోషెట్ తీసుకున్న చైన్ స్కిప్ చేసి గ్యాప్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకున్నాను, టర్న్ చేసి 2 చైన్స్. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి ఈ గ్యాప్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకోవాలి. 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సెకండ్ చైన్ గ్యాప్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసిన చైన్ స్కిప్ చేసి ఈ గ్యాప్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్. సింగిల్ క్రోషెట్ ఇక్కడ స్టిచ్ చేసాము, అది స్కిప్ చేసుకుని ఈ గ్యాప్ నుంచి 1 టైం హాఫ్ డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ నుంచి సెకండ్ టైం హాఫ్ డబుల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు ఈ గ్యాప్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోషెట్. లాస్ట్లో
1 2 చైన్స్ స్టిచ్ చేశాను. టూ చైన్స్ నుంచి రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. వన్ చైన్ ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో సింగిల్ క్రోషెట్. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేశాను. బుక్ సైజ్కి సరిపోయేలాగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత జిప్ తీసుకుని టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకుని టూ సైడ్స్ నీడిల్ తీసుకున్నాను. దీనికి రెడ్ కలర్ రోల్ తీసుకున్నాను. ఇలా లాస్ట్లో 1 డాట్ తీసుకుని ఈక్వల్గా సెట్ చేసుకుని ఫస్ట్ ఇన్సైడ్ నుంచి తీసుకుంటున్నాను నీడిల్. రెండు జాయింట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న పిన్ వరకు స్టిచ్ చేసి జిప్ ఓపెన్ చేసుకుని నుంచి జిప్ కూడా అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి దీనికి. ఈ సైడ్ లీవ్ చేసి జస్ట్ 1 సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జిప్ను కలుపుకుంటూ ఇలా స్టిచ్ చేయాలి. ఇలా 1 సైడ్ స్టిచ్ చేసి
పిన్ చేసిన వరకు మిగతాది వదిలేయాలి. నెక్స్ట్ ఈ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా తీసుకుని ఇలా సెట్ చేసుకుంటూ సెకండ్ సైడ్ కూడా పిన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి జిప్ అవుట్ సైడ్ నీట్గా అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2 పార్ట్స్ జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు ఇలా వస్తుంది. డిక్షనరీ, వాల్యుబుల్ బుక్స్ లాంటివి ఇలా కవర్ చేసి పెట్టుకుంటే వాటిని రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి పాడవకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.